చికెన్ని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కళాయిలో నూనె వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇలా ఆయిల్ మరిగిన దాంట్లో మనం చికెన్ని ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటీ, పచ్చిమిర్చి, కొంచెం బిర్యానీ ఆకు కలిపి అన్నీ వేసుకోవాలి. ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఈ విధంగా అన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇందులో 2 బంగాళాదుంపలు కూడా వేసాను. మా పాపకి చికెన్లో బంగాళదుంపలో ఆప్షను, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలా ఫ్రై అవుతున్న దాంట్లో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అవుతున్న దాంట్లో మనం రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకుంటే కొంచెం పీసుల్లోకి ఉప్పు బాగా ఎక్కుతుంది. అందువల్ల వేసుకొని చూసారా, ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం ఇప్పుడు 1 స్పూన్ పసుపు, రుచికి తగ్గట్టు కారం, ఆల్రెడీ మిరపకాయలు ఎక్కువ వేసాను కాబట్టి కొంచెం కారం తక్కువ వేస్తాను. బాగా కలుపుకోవాలి. కలుపుకొని బాగా ఫ్రై చేయాలి. 1 స్పూను గరం మసాలా, నేను ఇందులోని ధనియాలు, జీలకర్ర, గరం మసాలా సామాన్లు, గసగసాలు అన్నీ వేసి పౌడర్ చేసి ఉంచాను. అది వేసుకోవాలి. 1 స్పూన్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకొని మనం కొంచెం మూత పెట్టుకుందాం. అది మగ్గుతూ ఉంటుంది. చూసారా, చికెన్ ఫ్రై అయిపోయింది. మనం వాటర్ వేయకనే చక్కగా చికెన్ ఫ్రై అయిపోయింది. మీకు పీస్ కూడా చూపిస్తాను. చూసారా, నీట్గా ఫ్రై. ఈ విధంగా చికెన్ బాగా ఫ్రై అయింది. ఇందులో మనం గ్రేవీ కోసం కొన్ని నీళ్ళు పోసుకుందాం. మనం కొంచెం నీళ్ళు పోసుకుందాం. ఇంకొంచెం నీళ్ళు పోసుకుందాం. పోసుకొని మూత పెట్టుకుందాం. 2 టైమ్స్ బాగా వేగిపోయింది. ఇంకొంచెం గ్రేవీ కోసం బాగా ఉడుకుతుంది. ఇందులో 1 స్పూను చికెన్ మసాలా వేసుకుందాం. చూసారా, మన చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లోనే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను మరి. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.